తండ్రి ఆస్తి. పరోపకారి పాపన్న కథ. పాపన్న భార్య గర్భవతిగా ఉంది. ఆమెను పురిటికి పుట్టింటి దగ్గర దిగబెట్టి పాపన్న తన గ్రామానికి వెళుతూ ఉండగా అతనికి ఒక పూరి గుడిసెలో నుంచి ఓరి భగవంతుడా, నాకు దిక్కులేని చావు రాసిపెట్టావా అని ఎవరో ఆక్రోశించటం వినిపించింది. పాపన్న వెంటనే ఆ గుడిసెలోకి ప్రవేశించి చూశాడు. ఒక పండు మొసలి కుక్కి మంచంలో పడుకొని ఆరాట పడుతున్నాడు. బాబుగారు, ఏమిటి మీకు వచ్చిన బాధ అని పాపన్న ఆ వృద్ధుడిని అడిగాడు. ఎవరో ఓ నాయన, దేవుడల్లే వచ్చావు. నా కాలం తీరిపోయింది. కన్ను మూసేలోగా నా కొడుకును ఒక్కసారిగా చూడాలనుంది అన్నాడు వృద్ధుడు. మీ కొడుకు కాకపోతే నేనున్నాను. ఏం కావాలో చెప్పండి. మీకు అసలు జబ్బేమిటి అని పాపన్న అడిగాడు. వయసు తప్ప నాకు వేరే జబ్బేమీ లేదు. ఆకలిగా ఉంది, దాహమవుతుంది. కాసిని నీళ్ళివ్వు నాయనా. చచ్చిపోతున్నానని విచారమేమీ లేదు, కానీ నా కొడుకును ఒక్కసారి చూడాలి, అది ముఖ్యం అన్నాడు వృద్ధుడు ఆయాసపడుతూ. పాపన్న గుడిసె అంతా కలియజూశాడు. ఎక్కడా చుక్క నీరు లేదు. తినటానికి మొదలే లేదు. అతను చప్పున గ్రామంలోకి వెళ్ళి 4 ఇళ్లల్లోనూ అడిగి వృద్ధుడికింత భోజనము, కుండతో నీరు తెచ్చాడు. ఆ తిండి తిని నీరు తాగి వృద్ధుడు కొంచెం తేరుకున్నాడు. నాయనా, ఈ జన్మలో కాకపోతేనేం, ఏ జన్మలోనో నాకు కొడుకువే అయి ఉంటావు. నా కొడుకును కూడా తీసుకువచ్చావా? నీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను. నా కొడుకు ఫలానా గ్రామంలో ఉన్నాడు. వాడి పేరు గౌతముడు. నేనీ గ్రామంలో ఉన్నానని, ఇంకో వారం 10 రోజుల కంటే బ్రతకనని, చచ్చేలోగా వాణ్ణి ఒకసారి తప్పకుండా చూడాలని కోరుతున్నానని చెప్పి ఎలాగైనా తీసుకురావాలి అన్నాడు వృద్ధుడు. పాపన్న ఆ వృద్ధుడికి 2 రోజుల పాటు సరిపోయే తిండి, నీరు ఏర్పాటు చేసి ఆ చెప్పిన గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి గౌతముడు దొరికాడు. మీ తండ్రి గారు ఫలానా గ్రామంలో అవసాన దశలో ఉన్నారు. చూసే దిక్కులేదు, భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు. ఇప్పుడు మంచాన పడి మిమ్మల్ని చూడాలంటున్నారు. మీరు వచ్చి ఆయన్ను ఈ 4 రోజులు కనిపెట్టి ఉండి మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి అని పాపన్న గౌతముడికి చెప్పాడు. గౌతముడు ఈ మాటలు విని చేదరించుకొని, చిచ్చి, ఆ బిచ్చగాడెవడో నా తండ్రి అంటావేమిటి? నా తండ్రి ఏనాడో పోయి ఉంటాడు. ఆయన కనిపించకుండా పోయి 30 ఏళ్ళయింది అని అన్నాడు. కాని పాపన్న అతన్ని వదలక రావలసిందని నిర్బంధించాడు. 4 కూడారు. వారిలో ఒక పెద్ద మనిషి, వెళ్ళి చూసి రాకూడదటయ్యా. ఒకవేళ మీ తండ్రి ఇంతకాలము బ్రతికే ఉన్నాడేమో. ఈ పెద్ద మనిషి ఈ వార్త చెప్పటానికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మొండితనం చేస్తావేమిటి అని గౌతముణ్ణి మందలించాడు. గౌతముడు అయిష్టంగా వెంకన్న వెంట బయలుదేరి వృద్ధుడున్న చోటికి వచ్చాడు. కుక్కి మంచంలో పడి ఉన్న ఆ ముసలి తొక్కును, ఆ పూరి గుడిసెను చూసి గౌతముడు చాలా అవమానం చెంది, ఈ ముసలివాడా నా తండ్రి? నన్ను నలుగురిలో అవమానం చెయ్యటానికేనా రాను మొర్రా అంటున్నా వెంట పెట్టుకొచ్చావు అని వెనక్కు తిరిగాడు. ఒరే నాయనా గౌతమ, నేనేరా నీ తండ్రిని. రారా, ఒక్క మాట చెప్పాలిరా అని వృద్ధుడు కేకలు పెట్టాడు. కాని గౌతముడు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. కేకలు పెట్టిన ఆయాసంలో లేచిన ముసలివాడు కాస్త మళ్ళీ వెనక్కు పడిపోయాడు. పాపన్న ఆయనకు ఉపచారాలు చేస్తూ ఆ గుడిసెలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో వృద్ధుడు పాపన్నకు తన కథ అంతా చెప్పాడు. ఇప్పుడు నా కొడుకు ఉన్న గ్రామంలోనే నేను ఒకప్పుడు గౌరవంగా బ్రతికిన వాణ్ణి. గౌతముడు నాకొక్కడే కొడుకు. అందుచేత వాణ్ణి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను. భార్య కాపురానికి రాగానే వాళ్లకు నేనంటే కంటకమైంది. ఇద్దరూ కలిసి నన్ను అనరాని మాటలని బయటికి తరిమేశారు. నేను దూరదేశం వెళ్ళి ఒక జమీందారు గారి దగ్గర కొలువుకు కుదిరి పనిచేస్తూ పొట్ట పోసుకుంటూ చాలా ఏళ్ళు గడిపాను. తరువాత జమీందారు గారు చనిపోతూ నాకు ఒక బిందెలో 1000 బంగారు కాసులు పోసి ఇచ్చారు. దానితో నేనీ ఊరు వచ్చి ఈ ఇంటి పెరడులో ఆ బిందెను పాతిపెట్టి భిక్షాటనతో పొట్ట పోసుకుంటూ వచ్చాను. జరిగిన దానికి నా కొడుకు పశ్చాత్తాపపడి నన్ను ఆదరిస్తాడని, అప్పుడు వాడికా బంగారు కాసులు ఇచ్చేద్దామని కలలు గన్నాను. వాడు నన్ను ఒక్కసారి నోరారా నాన్న అని పిలిచి ఉంటే ఆ బంగారమంతా వాడికిచ్చి ఉందును. కాని వాడికది ప్రాప్తం లేదు. ఈ జన్మకు కూడా నీవే నా కొడుకువు. అందుచేత ఆ బిందె నువ్వే తీసుకో. నేను కళ్ళు ముయ్యగానే ఆ బంగారంలో కొంత నాకు ఉత్తర క్రియలకు ఖర్చు పెట్టి మిగిలినది నీవే ఉంచుకో. ఆయన చెప్పిన గుర్తులను బట్టి పాపన్న
పెరట్లో తవ్వించి బిందెను పైకి తీయించాడు. తరువాత 2 రోజులకు వృద్ధుడు కన్ను మూశాడు. పాపన్న ఆయనకు శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు జరిపించాడు. ఈలోపుగా ఈ బంగారం వార్త అన్ని గ్రామాలకు కార్చిచ్చులాగా వ్యాపించింది. ఎవరో బిచ్చగాడు 1000 బంగారు కాసులు దాచి ఉంచి దారే పోయేవాడికిచ్చేశాడన్న వార్త గౌతముడి దాకా వెళ్ళింది. అప్పుడు అతను భార్యతో సహా బయలుదేరి వచ్చేసరికి పాపన్న 10వ రోజు సమారాధన చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో బ్రాహ్మణులు వచ్చి భోజనాలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసుని తాంబూలంలో పెట్టి ఇస్తున్నాడు పాపన్న. పాపన్న గౌతముణ్ణి, అతని భార్యను చూసి, మీరిప్పుడొచ్చారా, ముందు భోజనం చెయ్యండి అని అన్నాడు. భోజనం పెట్టించి వారికి తాంబూలాలు ఇచ్చాడు. గౌతముడు పాపన్నతో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఆ ముసలివాడు నా తండ్రేనని రూఢీగా తెలిసింది. ఆయన బంగారు కాసుల బిందె ఏదో దాచాడట. ఏది కొడుకును కనుక అది నాకు చెందవలసి ఉంటుంది కదా అని అన్నాడు. మీకిద్దరికీ తాంబూలాలలో బంగారు కాసులున్నాయేమో చూసుకోండి. ఇదిగో ఆ బిందె అంటూ పాపన్న ఖాళీ బిందె తెచ్చి గౌతముడి ఎదుట పెట్టాడు. పాపన్న చేయించిన సమారాధన గురించి, భోజనాలు చేసిన వారందరికీ తాంబూలాలతో ఒక్కొక్క బంగారు కాసు దక్షిణ ఇవ్వటం గురించి 10 మంది ఘనంగా చెప్పుకుంటున్న మాటలు విని, తన తండ్రి దాచి ఉంచిన బంగారు కాసులన్నీ ఏమయ్యాయో, బిందె ఎందుకు ఖాళీ అయిందో గౌతముడు అర్థం చేసుకున్నాడు. ఇలా తండ్రి ఆస్తి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ కష్టానికే ఫలితం. ఈ కథను రాసిన వారు జి. రుక్మిణీదేవి. ఇక కథలోకి వెళ్దాం. పుష్పవంతమనే నగరానికి వర్ణకేశుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకు తరచుగా ఒక కల రావటం జరిగింది. ఆ కలలో అతనికి ఒక నాగకన్య కనిపించింది. నా కోసం మీ నగరపు సముద్ర తీరాన వెతుకు అని చెప్పి చిరునవ్వు నవ్వి అదృశ్యమయ్యేది. ఇలా మళ్ళీ మళ్ళీ కలల్లో కనిపించటంతో రాజకుమారుడికి ఆ నాగకన్యనే పెళ్లాడాలన్న కోరిక గాఢంగా కలిగింది. అందుచేత అతను 1కి 2 సార్లు తమ నగరానికి సమీపంలో గల సముద్ర తీరం వెంబడి అటునుంచి ఇటు తిరిగి వచ్చాడు. కాని నాగకన్య అతనికి కనిపించలేదు. అందుచేత అతను తన అంతరంగికులను తన కల గురించి చెప్పి సముద్ర తీరాన నాగకన్యను వెతికి తీసుకురమ్మని చెప్పాడు. వాళ్ళు ఎంతో శ్రమపడి సముద్ర తీరమంతా వెతికి కావలి కాసి నాగకన్యను తీసుకురావటానికి ప్రయత్నించారు. కాని నాగకన్య జాడ తెలుసుకోలేకపోయారు. అప్పుడు వర్ణకేతుడు ఒక చాటింపు వేయిస్తూ సముద్ర తీరాన వెతికి నాగకన్యను తెచ్చిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తానని అన్నాడు. ధనాశతో ఎన్నో వేల మంది సముద్రమొడ్డు వెంబడి తెగ తిరిగారు. కొందరు సాధ్యమైనంత వరకు సముద్రంలోకి ఈదుకుంటూ కూడా వెళ్ళారు. కాని ఎవరు నాగకన్యను చూడలేదు. రాజుగారి మంత్రులు రాజకుమారుడితో, నీకెందుకో భ్రమ, ఆ కల కూడా అన్ని కలల్లాగే ఒక భ్రమ. ఆ నాగకన్య నిజం కాదు. అనవసరంగా శ్రమపడటం దేనికి అని అన్నారు. ఆలోచించి చూడగా రాజకుమారుడికి కూడా వాళ్ళు చెప్పేది నిజమేనేమో అని అనిపించింది. నాగకన్య కోసం వెతకటానికి వచ్చిన వారిలో సంగముడు అనే కదిక పేద యువకుడు ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా తమ ప్రయత్నం మానుకున్నా సంగముడు తన ప్రయత్నం మానలేదు. నాగకన్య ఎవరికీ కనపడకపోవటానికి కారణం, వాళ్ళంతా ఆమె కోసం చూశారు కానీ ఆమె కోసం వెతకలేదు. వెతికితే గాని ఆమె కనిపించదు. అంతేకాదు ఆమె ఏ రూపంలో ఉండేది ఎవరికీ తెలియదు. సంగముడు బంగారు కాసుల కోసం నాగకన్యను దీక్షతో వెతకటానికి నిశ్చయించాడు. అతడు సముద్ర తీరానే సంచారం చేస్తూ ఇసుకలో కనిపించే ప్రతి ఎండ్రకాయను, ఇతర పురుగులను చూసి, నువ్వు నాగకన్యవు కావు కదా అని అడుగుతూ వచ్చాడు. ఇసుకలో ఏదైనా వస్తువు కనిపిస్తే అది ఒకవేళ నాగకన్య ఏమోనని పైకి తీసి జాగ్రత్తగా చూసేవాడు. సంగముడు ఇలా దీక్షగా సముద్ర తీరాన వెతుకుతూ ఉండగా అతనికి ఇసుకలో సగం కూరుకుపోయి మెరుస్తూ ఏదో కనిపించింది. సంగముడు దాన్ని పైకి తీశాడు. అది ఒక ఉంగరం. బాగా మట్టి పట్టి ఉన్నది. దాన్ని కడుగుదామని వాడు నీటికేసి వెళ్ళాడు. కాని వాడికి నీరు అందక వెనక్కుపోయింది. వాడు మరి 2 అడుగులు ముందుకు వేశాడు. సముద్రపు నీరు 2 అడుగులు వెనక్కుపోయింది. సంగముడు అమితాశ్చర్యపడుతూ అలాగే ముందుకు వెళ్ళాడు. నీరు వాడికి దారి ఇస్తూ ఎంతో దూరం తీసుకుపోయింది. అకస్మాత్తుగా వాడికి
వచ్చాడు వచ్చాడు, మణిప్రవాలి నీ భర్త వచ్చాడు అన్న కేకలు వినిపించాయి. వాడు తల ఎత్తి చూసి తాను ఒక తోట మధ్య ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. ఆ తోటలో ఒక మందిరమున్నది. తోటలోని చెట్ల నుంచి మందిరం నుంచి వెన్నెలలాంటి మృదువైన కాంతి వస్తుంది. మందిరం మనులతో నిర్మించినట్టుగా ఉన్నది. మందిరం నుంచి కొందరు నాగకన్యలు వచ్చి రండి రండి అని సంగముణ్ణి ఆహ్వానించారు. అతను లోపలికి వెళ్ళేసరికి మణిప్రవాలి అనే అద్భుత సుందరి ఎదురుగా వచ్చి అతనికి స్వాగతం చెప్పి ఒక ఆసనంలో కూర్చోబెట్టింది. నా కోసం చాలా శ్రమపడ్డావు, ముందు మంచి బట్టలు ధరించి భోజనం చెయ్యి అని అన్నదామె. నేను శ్రమపడ్డ మాట నిజమే కాని నీకోసం కాదు, మా యువరాజు ఇస్తానన్న బహుమానం కోసం. నువ్వు నా వెంట వచ్చినట్లయితే నిన్ను మా యువరాజుకు అప్పగించి ఆయన ఇచ్చే బహుమానం పుచ్చుకుంటాను అని అన్నాడు సంగముడు. అది సాధ్యం కాదు అంటూ మణిప్రవాలి జరిగిన సంగతి ఇలా చెప్పింది. నేను నా చెలికత్తెలు ఒక వెన్నెల రాత్రి సముద్ర తీరాన ఆటలాడటానికని వెళ్ళాం. అప్పుడు నా ఉంగరం ఎక్కడో పడిపోయింది. కన్య ధరించిన ఉంగరం ఏ పురుషుడి చేతికి వస్తే ఆ పురుషుడే ఆమె భర్త అని మా నియమం. మా కన్యలు తాము పెళ్లాడగోరిన వాడి చేతిలో తమ ఉంగరం పెట్టి స్వయంవరం చేస్తారు. నా ఉంగరం ఏ పురుషుడికి దొరికితే ఆ పురుషుడు మా నాగలోకానికి స్వేచ్ఛగా రాగల ఏర్పాటు మా తండ్రి చేశాడు. ఆ ఉంగరం సంపాదించేవాడు రాజు కొడుకైతే ఘనంగా ఉంటుందనుకొని మీ రాజకుమారుడికి నేను కలలో కనిపించేటట్టుగా చేశాడు. ఆ విషయంలో మా తండ్రి పొరబడ్డాడు. నా ఉంగరం వెతకటం కష్టంతో కూడిన పని. గొప్పవాళ్ళు ఇంద్ర పదవి వస్తుందన్నా కానీ దానికోసం శ్రమ పడలేరు. నీ వంటి సాహస శక్తి దీక్ష కలవాడే అలా శ్రమపడగలడు. నువ్వు శ్రమించి నన్ను భార్యగా సంపాదించుకున్నావు. నీకు బంగారం కావాలంటే ఆ యువరాజు ఇచ్చిన దానికన్నా 1,00,000 రెట్లు నేనే ఇవ్వగలను. అది అలా ఉండగా నేను నీ వెంట వచ్చి మీ భూలోకంలో నివసించటం సాధ్యం కాదు. నువ్వే ఇక్కడ ఉండిపో. అందుకు సంగముడు సంతోషంగా ఒప్పుకొని మణిప్రవాలిని పెళ్లాడి నాగలోకంలోనే ఉండిపోయాడు. పుష్పదంతంలో వర్ణకేతుడికి నాగకన్య మళ్ళీ కలలో కనిపించలేదు. అతను త్వరలోనే ఆమెను మరిచిపోయి వేరొక రాజకన్యను పెళ్లాడి అతను కూడా సుఖంగానే ఉన్నాడు. ఇలా కష్టానికే ఫలితం అనే ఈ కథ సమాప్తమైంది. అర్ధరాత్రి వ్యాపారం. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోషించుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్దిపాటి డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అర్ధరాత్రి వ్యాపారం. ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోషించుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్దిపాటి డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకొని చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చొని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రివేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతున్నదనుకొని నడుము బిగించి పిండ్లు రుబ్బుకొని పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట చేసి బూర్లె మూకుడిలో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలు పెడుతున్నావా వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడివేడి బూరెలు ఇప్పుడే చేశాను, రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరి నలుగురు వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి,
రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థపడుతూ ఉంటాము. ఏదో కాలక్షేపంగా తినిపోతాము అని అన్నారు వాళ్ళు. అందరూ ముసలివాళ్లే, ఇంచుమించు ఒక వయసు వాళ్ళే. ఒక పంగనామాలవాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు, కోడికూర చెయ్యి. ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అని అన్నాడు. మంగమ్మ నవ్వుకున్నది. బహిరంగంగా తినగూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకామాత్రం తెలియదా? అలాగే చేస్తాను, ఎవరికీ చెప్పను అన్నదామె ఆ నామాల వాడితో. గారెలు, బూరెలు తిన్నవాళ్ళందరూ ఎవరు చేతికి వచ్చినంత డబ్బు వాళ్ళు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి పదింతలు ఉన్నది. ఆమె ప్రారంభించిన వ్యాపారం ఎంతో లాభసాటిగా ఉన్నందుకు ఆమె చాలా సంతోషించింది. ఆరంభంలోనే తన బేరం బాగా సాగిందని చాలా ఆనందపడింది. తరువాత ఎంతోసేపటికి గాని తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకున్నది. మర్నాడు ఆమె కొంత డబ్బుని ఖర్చుపెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు, కోడికూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు, కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. అలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నదో చూడటానికి తన ఇంటి డాబా మీదికి వెళ్ళాడు. పక్క పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళిచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేలమీద పోసి లెక్క పెట్టుకున్నది. అంత డబ్బు ఒక్కసారి చూడగానే కోమటికి కళ్ళు చెదిరాయి. ఒక్క రోజుకి ఇంత డబ్బా? ఈ మొగుడు చచ్చిన దాని పని బాగుంది. నీచు తినగూడని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కుమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి పుట్టింది. మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింట్లో కొంగుపరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ కోమటిని చూసి లేచి కూర్చున్నది. కోమటి వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు. నీకిదేం కర్మ అన్నాడు జాలిపడుతున్నట్టుగా. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగానూ భయంగానూ చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రిచూపు వచ్చేసింది. అవును మరి, పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికి మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్లకు నువ్వు కోరినవి వండి పెట్టటం లేదు అన్నాడు కోమటి. మంగమ్మకు కోమటి మాట అర్థమైంది. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు, నేను చేసి పెట్టాను అని అన్నదామె. నీ చేత ఇలాగే అన్ని చేయించుకు తిని చివరకు ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అంతే అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమని, అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిన ముసలిదాన్ని చివరకు పిశాచాలేగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను అడలగొట్టించాడు. మంగమ్మ అప్పటికప్పుడే మోటాముల్లే సర్దుకొని మరో ఊరు పోతున్నానని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా తన భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనక వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను. ఆ మంగమ్మ దేవాంతకురాలు. అంత తేలిగ్గా వెళ్ళిపోదు. వేళకు తిరిగి వచ్చి ఏదో ఒక గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలామంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకొని చక్కా పోయింది. మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి
బూరెలు మొదటివాయ తీస్తూ. బూరెలు చూసి వాళ్ళు మొఖాలు చిట్లించి, ఈసారి ఇవి చేస్తే చేశావు కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అని అన్నారు. పెళ్ళాం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయిన దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఆ మాటలు వినగానే ముసలివాళ్ల కళ్ళ చింతనిప్పుల్లాగా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బిస్తే కాని మమ్మల్ని తిననియ్యవుగా, ఎంత ధైర్యం, చచ్చినట్టుగా మేము అడిగినవన్నీ చేసిపెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకు తినేస్తాం, తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వలేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు. కాని ఆమె తిరిగి రాదు. ఇలా అర్ధరాత్రి వ్యాపారం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ చద్దన్నం. ఈ కథ రాసిన వారు కాపుగంటి లక్ష్మీ పర్వతవర్ధిని. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన గొప్ప దాతగా పేరు పొంది ప్రజల కష్టసుఖాలను శ్రద్ధగా విచారిస్తూ పరిపాలించేవాడు. అప్పుడప్పుడు మారువేషంలో తిరుగుతూ రాజ్యంలోని ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నది స్వయంగా గమనించేవాడు. ఆ దేశంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను వట్టి స్వార్థపరుడు. ఎంత కష్టంలో ఉన్నవారికి కూడా చిన్న మెత్తు ఉపకారం చేసేవాడు కాదు. అతని వద్ద దాన ధర్మాల ప్రసక్తి రావటానికే వీల్లేదు. అతని భార్య మటుకు దయాహృదయం కలది. భర్త ఇంట లేనప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా అంతో ఇంతో ఇచ్చి పంపించేసేది. ఒకరోజు ధనికుడు పుట్టినరోజు. అతని భార్య ఆ రోజు మంచి మంచి వంటకాలు చేసి భర్తకు వడ్డించింది. అతను వాటిని సంతోషంగా ఆరగిస్తూ ఉండగా ఒక బిచ్చగాడు వచ్చి ఆకలితో చచ్చిపోతున్నానని బయట నుంచి కేకలు పెట్టాడు. ధనికుడు వాడి కేకలు విని కూడా పట్టించుకోలేదు. అరచి అరచి వాడే పోతాడులే అని అనుకున్నాడు. అతని భార్య మాత్రం మనసులో చాలా బాధపడి ఆ బిచ్చగాణ్ణి తన నోటితో పొమ్మనలేకపోయింది. చివరకు బిచ్చగాడు ఇక కేకలు వేసి లాభం లేదనుకొని, ఏం తల్లి వెళ్ళిపోనా అని కేక పెట్టాడు. అప్పటికైనా తన భర్త ఆ బిచ్చగాడికి ఇంత తిండి వెయ్యమంటాడేమోనని ఆమె చూసింది. కాని అతను తన పనిలో తాను ఉండిపోయాడు. అప్పుడు ధనికుడి భార్య, మా వారు చద్దన్నం తింటున్నారు, నువ్వు మరో ఇంటికి వెళ్ళు నాయనా అని కేక పెట్టింది. ఈ జరిగినదంతా మారువేషంతో వీధిలో నిలబడి ఉండిన రాజు గమనించాడు. ధనికుడు వేడివేడి అన్నం పంచభక్ష పరమన్నాలతో ఆరగిస్తూ ఉండటం ఆయన చూశాడు. అతని భార్య మాత్రం బిచ్చగాడితో, ఇప్పుడు కాదు పో అని చెప్పక తన భర్త చద్ది అన్నం తింటున్నాడని ఎందుకు అబద్ధం ఆడిందో ఎంత ఆలోచించినా ఆయనకు అర్థం కాలేదు. మర్నాడు రాజుగారు రాజభటులను పంపించి ధనికుడి ఇంటికి వెళ్ళి ధనికుడి భార్యను రాజుగారు రమ్మన్నారని చెప్పి ఆమెను వెంటబెట్టుకొని వచ్చారు. తన భార్య ఏమి ద్రోహం చేసిందోనని బాధపడుతూ భయపడుతూ ధనికుడు కూడా ఆస్థానానికి వెళ్ళాడు. రాజు ధనికుడి భార్యతో, నిన్న నీ భర్త పంచభక్ష పరమన్నాలతో వేడివేడి భోజనం చేస్తూ ఉంటే నువ్వు బిచ్చగాడితో నీ భర్త చద్దన్నం తింటున్నాడని ఎందుకు అబద్ధమాడావు? అబద్ధమాడటం నేరమని నీకు తెలియదా అని అన్నాడు. ఆ మాటకు ధనికుడి భార్య నవ్వి, మహారాజా, నేను అన్న మాటలో అబద్ధమేమున్నది? చద్ది అన్నం అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో అబ్బిన సిరి. ప్రస్తుతం నా భర్త ఆ ఐశ్వర్యాన్ని అనుభవించటంలో నిమగ్నుడై ఉన్నాడు. కానీ ఈ జన్మలో ఏమాత్రమైన పుణ్యం చేసుకొని రాబోయే జన్మకు ఏమీ దాచుకోవటం లేదు. నేను బిచ్చగాడి ఆకలి కేకలు విని వాడితో ఆ మాటే చెప్పాను. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని అన్నది. రాజు ఆమె తెలివికి సంతోషించి ధనికుడికేసి తిరిగి, నీ భార్య చెప్పిన మాట విని ఇకనైనా సిగ్గుపడి బుద్ధిగా ప్రవర్తించు అని అన్నాడు. ఆయన ధనికుడి భార్యకు పట్టుచీరను బహుకరించి పంపించేశాడు. తరువాత ధనికుడు దాన ధర్మాలను చేయటం నేర్చుకున్నాడు. ఇలా చద్ది అన్నం అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ చూసి నేర్చుకో. ఈ కథను రాసిన వారు సి ఆంజనేయ శర్మ. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉండేవారు. కొడుకు పేరు వెంకన్న. వాడు తెలివిగలవాడే కాని తల్లి గారాబంగా పెంచటం చేత కడుపు నిండా తినటం తప్ప ఇంకేమీ నేర్చుకోలేదు. ఒకనాడు తల్లి వాడితో, నీకు పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చింది కదా, సంపాదించటం చేతకాని వాడివి పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అని అన్నది.
నేను ఏ పని నేర్చుకోలేదే, ఏం చెయ్యను అని వాడు తల్లిని అడిగాడు. పుడుతూనే ఎవరికి ఏ పని రాదు. ఎవరినో ఒకరిని ఏదో ఒక పని చూసి నేర్చుకోవాలి. చూడు, మన ఇంటి ఎదురుగా చెప్పులు కుట్టేవాడున్నాడు. వాడికి కుడి పక్కన మంగలివాడున్నాడు. ఎడమ పక్కన దర్జీవాడున్నాడు. వాళ్ళని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో. 4 డబ్బులు సంపాదించుకుంటే నీ పెళ్లి ఖర్చుకైనా ఉంటుంది అన్నది వెంకన్నతో వాడి తల్లి. ఈ మాట వెంకన్న బుర్రకు పట్టింది. వాడు తమ ఇంటి ముందు కూర్చొని చెప్పులు కుట్టేవాణ్ణి, మంగలిని, దర్జీని శ్రద్ధగా చూడటం ప్రారంభించాడు. రోజంతా బయట అరుగు మీద కూర్చొని ఏం చేస్తున్నావురా అని తల్లి వాణ్ణి ఒకసారి అడిగింది. నువ్వు చెప్పినట్టే చూసి నేర్చుకుంటున్నానమ్మా అన్నాడు వెంకన్న. ఒకనాడు ఉన్నట్టుండి చెప్పులు కుట్టేవాడికి, మంగలికి, దర్జీకి ఎక్కడా లేని గిరాకీ తగిలింది. ఈ రద్దీకి కారణం వెంకన్న అడిగి తెలుసుకున్నాడు. రాజుగారికి లేక లేక కలిగిన కొడుకు పుట్టినరోజు వస్తున్నదట. ఆ రోజు అందరికీ అన్నదానం చేస్తారట. పండితులకు, పామరులకు కూడా పోటీలు జరుగుతాయట. ఈ పోటీల్లో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తారట. ఈ మాట విని ఆ సంబరానికి మంచి బట్టలు వేసుకొని వెంకన్న కూడా వెళ్ళాడు. భోజనాలు అయ్యాక రకరకాల పోటీలు జరిగాయి. ఆ తరువాత మాటల పోటీలు జరిగాయి. అది పండిత పామర పోటీ. అందులో ఎవరైనా ప్రశ్నలు వేయవచ్చు. ఎవరైనా సమాధానాలు చెప్పవచ్చు. మంచి ప్రశ్నలు అడిగిన వారికి, వాటికి సమాధానాలు చెప్పిన వారికి కూడా బహుమతులున్నాయి. వెంకన్న సమయం చూసుకొని నేను 3 ప్రశ్నలు అడుగుతాను అన్నాడు. వాడికి అనుమతి లభించింది. ఒకడు కింద చూస్తూ పనిచేస్తాడు. ఒకడు పైకి, కిందకి చూస్తూ పనిచేస్తాడు. ఒకడు పైనే చూస్తూ పనిచేస్తాడు. ఎవరు వాళ్ళు అని వెంకన్న అడిగాడు. కొంతసేపు ఎవరు జవాబు చెప్పలేదు. చివరకు ఒక పండితుడు లేచి, కింద చూసేవాడు సాధువు, లోకం మీద దృష్టి లేకుండా తన పని తాను చేసుకుపోతాడు. కిందికి పైకి చూసేవాడు లౌకిక సుఖాలను మాత్రమే కోరేవాడు. పైకి చూసేవాడు భక్తుడు, వాడి దృష్టి భగవంతుడి మీదనే ఉంటుంది అని అన్నాడు. వారి చూపుకు వారు చేసే పనికి సంబంధం ఉండాలి అన్నాడు వెంకన్న. అయితే నీ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పు అన్నారు పెద్దలు. కింద చూస్తూ పనిచేసేవాడు చెప్పులు కుట్టేవాడు. వాడు మనుషుల పాదాలనే చూస్తూ ఉంటాడు. మనుషుల తలల మీదనే దృష్టి పెట్టేవాడు మంగలి. మనుషులను ఆపాదమస్తకం చూసేవాడు దర్జీవాడు అన్నాడు వెంకన్న. ఆ సమాధానానికి అందరూ హర్షించారు. వాడి ప్రశ్నకు సమాధానానికి చెరొక 500 బహుమానం లభించింది. వాడు ఆ డబ్బు తీసుకుపోయి తల్లి ముందు పెట్టి, చూడమ్మా, చూసి నేర్చుకున్న దానికి ఫలితం అని అన్నాడు. ఇలా చూసి నేర్చుకో అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ లోబికి గుణపాఠం. ఈ కథను రాసిన వారు శ్రీముఖి. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో శ్రీపతి, జగపతి అని 2 యువకులు ఉండేవాళ్ళు. శ్రీపతి సంపన్నుడు, జగపతి పేదవాడు. అయినా ఇద్దరికి మంచి స్నేహం ఉండేది. ఒకనాడు వారిద్దరూ కలిసి గ్రామాంతరం వెళుతూ ఉంటే ఒక ఊరి బావి వద్ద 2 ఆడపిల్లలు చేదలతో నీరు తోడుకుంటూ కనిపించారు. శ్రీపతి తన మిత్రుణ్ణి ఒక చెట్టు నీడన ఉండమని, తాను దాహం తీర్చుకోవటందుకు బావికేసి నడిచాడు. అంతలో అతనికి ఆ ఆడపిల్లలు మాట్లాడుకునే మాటలు వినిపించాయి. శ్రీపతి అంత దూరంలో ఆగి వినసాగాడు. రంగు చీర కట్టుకున్న పిల్ల తెల్ల చీర కట్టుకున్న పిల్లతో, లక్ష్మి, నిజం చెప్పు, నువ్వు ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నావు అని అన్నది. అనుకోవటానికేం రోహిణి, నాకు పెద్ద కోరికలే ఉన్నాయి. బోలెడు నగలు, చీరలు కావాలి. పెద్ద మేడ ఉండాలి. పనివాళ్ళుండాలి. భోజనంలోకి చాలా కూరలు, పిండి వంటలు కావాలి. మనం కావాలనుకున్నవన్నీ దొరుకుతాయా అన్నది లక్ష్మి. రోహిణి అందుకు నిట్టూర్పు విడిచి, నాకలాంటి కోరికలేవీ లేవు తల్లి. ఉన్నదానితో తృప్తి పడటం ముఖ్యం. నగలు, చీరలు ప్రాప్తాన్ని బట్టి వస్తాయి. తిండికేమిటి, ఇంత గోంగూర పచ్చడి చాలు. జిహ్వ చాపల్యం, ఇన్ని బఠానీలు తిన్నా తీరుతుంది అని అన్నది. ఈ మాటలు విన్న శ్రీపతికి ఒక ఆలోచన వచ్చింది. ఆ 2 పిల్లలు పెళ్లి కావలసిన వాళ్లే. రోహిణి వంటి భార్య తనకు వస్తే దుబారా ఖర్చు ఉండదు. లక్ష్మి వంటి భార్య వస్తే పేదవాడైన జగపతి ఎలా తట్టుకుంటాడో చూడాలన్న దుర్బుద్ధి కూడా శ్రీపతికి కలిగింది. అందుచేత అతను జగపతి దగ్గరికి వెళ్ళి, బావి దగ్గర పిల్లలిద్దరికీ పెళ్లి కాలేలాగుంది. మనం కూడా పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం కదా. రంగు చీర కట్టుకున్న పిల్లను నేను చేసుకుంటాను. తెల్ల చీర కట్టుకున్న పిల్లను నువ్వు చేసుకో, సరేనా అని అన్నాడు. అందుకు జగపతి సరేనన్నాడు.
స్నేహితులిద్దరూ ఆ పిల్లల వెనుకగా ఊర్లోకి వెళ్ళి పెళ్లి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించాయి. పెద్ద కోరికలు గల లక్ష్మి జగపతిని పెళ్లాడి అతని పూరి కొంపలో అడుగు పెట్టింది. ఏ పెద్ద కోరిక లేని రోహిణి శ్రీపతిని పెళ్లాడి అతని పెద్ద మేడలోకి అడుగుపెట్టింది. రోహిణి శ్రీపతి ఇంట అడుగు పెడుతూ ఉంటేనే ఇల్లంతా కలియజూసి, ఇంత ఇంట్లో ఒక్క నౌకరు కనిపించడేమిటి అని అన్నది. అందుకు శ్రీపతి తేలికగా నవ్వేసి, నౌకరెందుకు, జీతం దండగా, మన పనులు మనమే చేసుకుంటే పోలా? అది వరకు ఒక నౌకరు ఉండేవాడు, మాన్పించేశాను. నువ్వున్నావుగా, ఇద్దరము చెరొక పని చేసుకుందాం అని అన్నాడు. రోహిణి వంటకు ఉపక్రమిస్తూ, ఏం కూరలొండమన్నారు, పిండి వంటలు ఏం చెయ్యను అని భర్తను అడిగింది. కూరలంటావేమిటి, అన్నంలోకి కాస్త గోంగూర పచ్చడి చాలదు, పిండి వంటలు దేనికి, కాసిని బఠానీలు పట్టుకొస్తా, వాటితో నోటి ఉబలాటం తీరుతుంది అన్నాడు శ్రీపతి. ఆ రాత్రి రోహిణి తన భర్తతో, మనకు ఇంత సిరి సంపద ఉన్నాయి కదా, నాకు మంచి మంచి చీరలు నగలు తెచ్చిపెట్టండి అని అన్నది. దానికి శ్రీపతి, ఇదిగో నువ్విలా అనకూడదు, సిరి ఉన్నంత మాత్రాన దండగ ఖర్చులు చెయ్యకూడదు, చీరలు నగలు దేనికి, తృప్తి పడాలి అని అన్నాడు. వట్టి లోబి అని రోహిణి తన భర్తను తిట్టుకున్నది. మర్నాడు శ్రీపతి నిద్రలేచేసరికి ఇంట్లో నలుగురు మనుషులు పనుల మీద పనులు చేస్తూ తిరుగుతూ కనిపించారు. ఎవరు మీరు, ఇక్కడేం చేస్తున్నారు అని అతను వాళ్లను అడిగాడు. పని మనుషులం బాబయ్య, అమ్మగారి వాటినుంచి మమ్మల్ని పనిలోకి రమ్మన్నారు అన్నారు వాళ్ళు దన్నాలు పెట్టి వినయంగా. ఏమిటి, ఏకంగా నలుగురే? మిమ్మల్ని నేనెక్కడ భరిస్తాను అని అరిచాడు శ్రీపతి. అంతలో రోహిణి వచ్చి భర్తతో శాంతంగా, మీరూరుకోండి, ఈ నలుగురినేమిటి, 40 మంది నౌకర్లను భరించే శక్తున్నది మనకు అని నౌకర్లతో, ఇక్కడెందుకు, వెళ్ళి మీ మీ పనులు చేసుకోండి అని పంపించేసింది. శ్రీపతి భోజనానికి కూర్చోగానే వంటవాడు వచ్చి 4 కూరలు పిండి వంటలు వడ్డించాడు. నా కొంప గొల్లవుతుంది అని శ్రీపతి అరిచాడు. ఇష్, ఊరుకోండి, పనివాళ్ళు నవ్విపోతారు, మనం ఇంత తిని ఇతరులకు ఇంత పెట్టగలం, ఎందుకు బాధపడతారు అన్నది రోహిణి. మరో 4 రోజులు గడిచాక రోహిణి రకరకాల బట్టలు నగలు కొని తెచ్చి తన భర్తకు చూపింది. వాటిని చూసి శ్రీపతి, బాబోయ్, నేను బికారినైపోయాను అంటూ బావురుమని ఏడ్చాడు. రోహిణి అతని కళ్ళు తుడుస్తూ, ఏడవకండి, ఊరుకోండి అని ఓదార్చింది. ఏడవక ఏం చేయమంటావు, ఆనాడు బావి దగ్గర నీ మాటలు విని మోసపోయాను, ఒట్టి అబద్ధాల కోరివి అన్నాడు శ్రీపతి. రోహిణి ఆశ్చర్యపడుతూ, అదా సంగతి, ఆ రోజు నా మాటలు విని నన్ను చేసుకున్నారన్న మాట, అయినా నేను అబద్ధాల కోరును కాను, మనకు గతి లేకపోతే సరిపెట్టుకునేదాన్నే, ఇప్పుడు అలా కాదు కదా, కావలసినంత ఉన్నది అని అన్నది. తన సంగతే ఇలాగుంటే లక్ష్మిని పెళ్లాడిన జగపతి ఎలా బాధపడుతున్నాడో అని అనుకున్నాడు శ్రీపతి. అతను జగపతి ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి జగపతి, లక్ష్మి భోజనం చేస్తున్నారు. శ్రీపతిని చూసి జగపతి, రారా అంటూ ఆహ్వానించాడు. శ్రీపతి ఆ దంపతులకెదురుగా చతికిలబడి అంతులేని గొంతెమ్మ కోరికలు గల లక్ష్మితో ఈ జగపతి ఎలా వేగుతున్నాడో అని తనలో తాను అనుకున్నాడు. కాని జగపతి మొహం చూస్తేనే అతను భార్యతో యాతన పడుతున్న లక్షణాలేమీ కనిపించలేదు. అతను మంచి ఉత్సాహంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. వాళ్ళు ఉత్త గోంగూర పచ్చడి మెతుకులే తింటున్నారు. లక్ష్మి ముఖంలో అసంతృప్తి లేదు. కావటానికి పూరి ఇల్లే ఉన్నా చాలా శుభ్రంగా ఉంది. జగపతి భోజనం ముగించి వచ్చి శ్రీపతి పక్కన కూర్చుంటూ, నిన్ను కలుసుకుందామంటే తీరటమే లేదు, ఎలా ఉంది నీ కొత్త సంసారం అని అన్నాడు. నా సంసారంకేంలే, నీకంత తీరకపోవటానికి కారణమేమిటి అని శ్రీపతి అడిగాడు. అటు చూడు, పెరడంతా చదును చేసి శుభ్రం చేసి మొక్కలు నాటాం, అవి కాపుకు వచ్చాయంటే మాకు బోలెడంత ఆదాయం అన్నాడు జగపతి. నీ భార్య కూడా నీతో పాటు శ్రమ పడుతున్నదా, నగలు చీరలు కావాలని వేధించటం లేదా అని అడిగాడు శ్రీపతి. అలాంటిదేమీ లేదు అని అన్నాడు జగపతి. అయితే ఆనాడు బావి దగ్గర జరిగిన సంభాషణ తారుమారైందన్న మాట అన్నాడు శ్రీపతి. తారుమారు ఏమీ లేదు అన్నగారు, ఆనాడు నాకా కోరికలన్నీ ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు ఉన్నదానితో తృప్తిపడటం నేర్చుకున్నాను అన్నది లక్ష్మి. శ్రీపతి గుణపాఠం నేర్చుకున్నాడు. సంపద కోరికలను వృద్ధి చేస్తుంది, పేదరికం వాటిని అదుపులో ఉంచుతుంది. ఇలా లోబికి గుణపాఠం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.